అల్లు అర్జున్ మరో రాంగ్ స్టెప్ వేశాడు. పోలీసులను ఇరికించాలని ఆయనే ఇరుక్కున్నాడు. సోషల్ మీడియాలో జరిగిన తప్పుడు ప్రచారంపై ఖాకీలు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. అసలు శ్రీతేజ్ పరామర్శ విషయంలో సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ఏంటి? అసలు జరిగిందేంటి? మరోసారి తన ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్న అల్లు అర్జున్ పోలీసుల నోటీసులపై కూడా కొత్త డ్రామా. శ్రీతేజ్ పరామర్శ విషయంలో తప్పుడు ప్రచారం. తప్పుడు ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన పోలీసులు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోన్న శ్రీతేజ్ పరామర్శల విషయంలో కూడా ఇప్పుడు హై డ్రామా నెలకొంది. శ్రీతేజ్ ను పరామర్శించొద్దని పోలీసులు నోటీసులు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. దీంతో మొన్నటి వరకు పరామర్శించలేదు, ఇప్పుడు పరామర్శించాలనుకుంటే అడ్డుకుంటున్నారనే వాదనలు మొదలయ్యాయి. దీంతో నోటీసులపై పోలీసులు స్పందించారు అనే కంటే మరింత క్లారిటీ ఇచ్చారనేది నిజం. తాము ఇచ్చిన నోటీసుల్లో ఎక్కడా అల్లు అర్జున్ ను హాస్పిటల్ కు రావద్దు అనలేదన్నారు పోలీసులు. అంతేకాదు మరికొన్ని కొత్త విషయాలను కూడా చెప్పారు. ఆదివారం ఉదయం 10:30 గంటలకు అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్ కొస్తానని చెప్పటంతో అన్ని ఏర్పాట్లు చేశామని, కానీ చివరి నిమిషంలో కిమ్స్ హాస్పిటల్ రాకను విరమించుకున్నారన్నారు. అల్లు అర్జున్ తన పర్యటనను రద్దు చేసుకున్నారన్న విషయాన్ని ఆయన మేనేజర్ తమకు తెలిపారన్నారు పోలీసులు. ఆదివారం చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో వ్యక్తిగతంగా హాజరై సంతకం చేసిన తరువాత డైరెక్ట్గా జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లిపోయారు అల్లు అర్జున్. కానీ ఇంతలోనే సోషల్ మీడియాలో పోలీసుల నోటీసుల వల్లే రాలేదన్న ప్రచారం మొదలైంది. అల్లు అర్జున్ శ్రీతేజ్ ను పరామర్శించాలనుకుంటే ఏర్పాట్లు చేస్తామన్నారు పోలీసులు. కొన్ని కండిషన్స్ మాత్రం పెట్టారు. అల్లు అర్జున్ వచ్చే విషయం కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలని, వచ్చి వెళ్లేంత వరకు పూర్తిగా ఎస్కార్ట్ తో సెక్యూరిటీని కల్పిస్తామన్నారు. హాస్పిటల్ కి ఏ సమయంలో రావాలి, మళ్లీ తిరిగి ఏ గేట్ ద్వారా వెళ్లాలి అనే పూర్తి సమాచారం అందజేస్తామన్నారు పోలీసులు. కానీ ముందే పోలీసులకు మాత్రం సమాచారం అందించాలన్నారు. సంధ్య థియేటర్ లాంటి ఘటన మరోటి జరగకుండా పోలీసులు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది.